అందరికీ వందములు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించను గాక. అందరూ బాగున్నారు కదండి. మనము ఎల్లప్పుడూ దేవునిలో ఉంటూ దేవుని యొక్క ఆశీస్సులు పొందుకొని ముందుకు నడుచులాగన దేవునికి స్వతం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మనం గడిచిన దినాల్లో మనం ఎన్నో వాక్యాలు నేర్చుకున్నాం. 40 రోజుల ఉపవాసం గురించి మనము నేర్చుకొని ఉన్నాము. అదేవిధంగా మొన్నటి వీడియోలు మనము నేర్చుకున్న ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు వారు 40 రోజుల ఉపవాసం గురించి, అదేవిధంగా ఉపవాసంలో ఎదురైన పరీక్షల గురించి మనం నేర్చుకొని ఉన్నాము. ఇప్పుడు మనము నేర్చుకుపోయే విషయాలు ఏమనగా యేసుక్రీస్తు వారు ఎన్ని పరీక్షలు ఎదుర్కొన్నారు అన్న విషయాన్ని ఒకసారి గమనిస్తే, యేసుక్రీస్తు వారు సాతాను ద్వారా 3 పరీక్షలు ఎదుర్కొన్నట్టుగా మనం చూస్తాము. ఆ 3 పరీక్షలు ఏంటయ్యా అంటే, మొదటిగా రొట్టెలను విరుచుట, రాళ్ళను రొట్టెలుగా చేయుట అనే మాట గురించి ఈరోజు మనం నేర్చుకున్నాం. అందును బట్టి దేవుని స్వత్వం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక మనము ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోకి వెళదాము. పరిశుద్ధమైన తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలయ్యా. అయ్యా, మమ్మల్ని ఎంతవరకు కాచి కాపాడిన దేవుడవు నీవే తండ్రి. అయ్యా, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడేవయ్యా. అయ్యా, గడిచిన దినాల్లో మాకు మీరు తోడుగా ఉన్నందుకు నీకే స్తుతులు. గడవలసిన దినాల్లో కూడా మీరే మాకు తోడుగా నేడుగా ఉండమని, అయ్యా మా ప్రయాణంలో మీరే తోడుగా నేడుగా ఉండమని, అయ్యా వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు మీరే తోడు నేడుగా ఉండమని నిన్నే వేడుకొచ్చినవయ్యా. అయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలు. నీ మహిమార్థం అయ్యా మీ కృపను మాకు తెచ్చేయండి. అయ్యా, మీరు ఉన్న ఉపవాసాన్ని బట్టి అయ్యా మేము రక్షింపబడలేక మీకు తెచ్చేయండి. అయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలు. మీ యొక్క ఉపవాసము మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ముందులాగా మీకు దయచేయమని వాక్యం చెప్పవచ్చునగా అయ్యా వాక్యానికి తగ్గ అయ్యా ధన్యతను మాకు దయచేయమని, అయ్యా అనేక మంది ఈ వాక్యం ద్వారా రక్షింపబడులాగన మీ కృప పొందుకొని బాప్టిజం పొందుకొని మీ మార్గంలో నడువులాగన మీ కృప దయచేయమని యేసునామములో అడుగుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. దేవాతి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించుగాక. ఆమేన్. లేట్ చేయకుండా మనము యేసుక్రీస్తు వారికి ఎదురైన పరిస్థితి గురించి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి. మత్తయి సువార్తలో మనము చాలా వరకు చూస్తున్నాం. మత్తయి కానీ మార్కు కానీ లోక సువార్తలో మనము యేసుక్రీస్తు వారు ఎదురైన పరీక్షలు 40 రోజులు ఎదురైన పరీక్షల గురించి మనము చూస్తూ ఉంటాము. అదేవిధంగా అసలు ఏ పరీక్షలు ఎదురని అనేది ఒకసారి మనం ఆలోచిస్తే, రాళ్ళు రొట్టెలుగా మార్చమని, అదేవిధంగా దేవాలయ శిఖరంలోని దొక్కమని, అదేవిధంగా ప్రపంచ రాజ్యాలు ఇస్తానని, ఈ 3 పరీక్షలు సాతాను ద్వారా దేవుడికి ఎదురైన పరీక్షలుగా ఇక్కడ మనం చూస్తాము. ఒక్కొక్క పరీక్ష గురించి ఒకసారి మనం ధ్యానం చేసుకున్నట్లయితే చూడండి. మత్తయి సువార్తలో కాదు కానీ యేసుక్రీస్తు వారు సాతానుడు పెట్టిన పరీక్షలకి, అంటే సాతాను చెప్పిన అడిగిన ప్రశ్నలకి ద్వితీయోపదేశ కాండంలో ఉన్న వాక్యాలను, ద్వితీయోపదేశ కాండంలో రాయబడిన కొన్ని విషయాలను సాతానుడికి వివరించడం అనేది జరిగింది. ద్వితీయోపదేశ కాండం అనగా మన పాత నిబంధనలో రాయబడి ఉన్న కారణాన్ని ద్వితీయోపదేశ కాండం అని పిలుస్తాం. ఆ ద్వితీయోపదేశ కాండంలో రాయబడిన వాక్యాలనే యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలో సాతాను ద్వారా శోధింపబడినప్పుడు చెప్పడం అనేది జరిగింది. ఒకసారి మనం చూడండి. మొదటిగా మనం చూసినట్లయితే రాళ్ళను రొట్టెలుగా మార్చటం. అదే రాళ్ళు రొట్టెలుగా ఎలా మార్చాలి అనేది ఒకసారి మనం చూస్తే, యేసు ఆకలితో ఉన్న సమయంలో సాతాను వచ్చి, అంటే 40 రోజులు ఉపవాసం ఉండటం వల్ల యేసులు ఆకలికి ఉండటం చూసి
దేవుని కుమారుడివై ఉన్న నీవు ఈ రాళ్ళను రొట్టెలుగా చెయ్యి. అంటే చెప్పండి, రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినమని యేసుక్రీస్తు వారిని సాతానుడు ఏం చేశాడమ్మా? ప్రలోభించాడు, అనగా ఏలం చేశాడు. అప్పుడు యేసుక్రీస్తు వాడు మాట్లాడుతూ ఏమన్నాడు చెప్పండి? ఇక్కడ చూడండి, ద్వితీయోపదేశ కాండము 8వ వచనంలో యేసుక్రీస్తు వారు సాతానుడు చెప్పిన మాట ఏంటి అంటే, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనం, ఆహారం వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదారని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నదెరగని మన్నాతో నిన్ను పోషించను. హల్లెలూయా. ఎక్కడ మన చదవబడిన వాక్యాలు చూసినట్లయితే మనిషి రొట్టెతో మాత్రమే జీవింపడు, దేవుని వాక్యం బట్టే జీవిస్తాడు అన్న విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈ ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 3వ వచనంలో ఉన్న వాటికి, అదేవిధంగా మత్తయి సువార్తలో రొట్టెలు గురించి సంబంధం ఉంటుందండి. రెండింటి సంబంధం అంటే ఆహారం వలననే మనిషి బతకడు, ఆహారం వలననే మనిషి బతకడు, కానీ దేవుడి వాక్యము చొప్పున మనిషి బతుకుతాడని ఈ మాటలు బైబిల్లో రాయబడి ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, చిన్న వాక్యమే అయినప్పటికీ ఒక పెద్ద ఉదాహరణని మనకు ఇది అందిస్తుంది. అందుని బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. అదేవిధంగా రెండవ పరీక్ష, దేవునికి ఎదురైన రెండవ పరీక్ష ఏమనగా దేవాలయ శిఖరము నుండి దూకమని. ఈ రెండవ పరీక్ష ఏంటి అంటే, సాతానుడు యేసుక్రీస్తు వారిని ఒక ఎత్తైన పర్వత శిఖరముకు తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి ఏం చేయమన్నాడు? దూకమని చెప్పి ఉన్నాడు. చూడండి, సాతాను యేసును దేవాలయ శిఖరములకు తీసుకువెళ్ళి ఏమన్నాడు అక్కడ సాతానుడు? దేవుని కుమారుడై ఉన్న నీవు ఎక్కడి నుండి కిందకి దూకు, దేవుడి నిన్ను దేవతల ద్వారా కాపాడును అని ఎక్కడ రాసిందమ్మా ఈ మాట? చూడండి, కీర్తన గ్రంథము 9వ అధ్యాయము, కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 91వ అధ్యాయము, కీర్తన గ్రంథము 91వ అధ్యాయము